అండ్ మరీ ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఎవరైనా సరే, ముఖ్యంగా మహిళలు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడు అంతా ఫోన్లో డిజిటల్ కూడా వచ్చేసింది. ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అంతా రియల్ ఎస్టేట్ అని అనుకుంటే నెక్స్ట్ చిన్న చిత్తగంటే ఇప్పుడు మనం డిజిటల్ గోల్డ్ తీసుకోవడానికి మన దగ్గర ఒక 500 రూపాయలు ఉన్నా చాలు, సాధారణ అక్కడికి కన్వర్ట్ చేసేస్తున్నారు. సో గోల్డ్ ప్రైజెస్ మనం ఈ గత కొంతకాలం నుంచి చూస్తుంటుంటే చాలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉన్నాయి. కారణాలు ఏంటి? అవన్నీ సీక్రెట్స్ అండి. డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్ మీరు ఓపెన్ ఫారంలో అడిగేస్తే మొత్తం మేధావి అయిపోతాను. ఇస్తారా? సో గోల్డ్ అనేది ట్రంప్ గారు వచ్చాక దాని వ్యాసం ఎక్కువ మారిపోయేవి. ఎవ్రీ డే ఒక ఈవో సైన్ చేస్తారు ఆయన చిచ్చర్ పిడుగు అంటారు కదా, చిచ్చర్ పిడుగు అలాంటి క్యాప్షన్స్ ఆయన బాగా వర్తిస్తాయి. ఎందుకంటే నేను చరిత్రని తిరగ రాస్తాను అంటాడు, అమెరికా చరిత్రనే తిరగ రాస్తాను అంటాడు యుఎస్ఏ అని. రాస్తున్నారు. ఇవి కొన్ని విషయాలు ఇవి గత ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ట్రై చేశాడు. లాస్ట్ ఇమిగ్రేషన్ కానీ, వీసా పాలసీ కానీ, లక్కీ డ్రిప్ కానీ ఇవన్నీ కూడా లాస్ట్లో ట్రై చేసిన టైం అయిపోయింది. అప్పటి నుండి క్యారీ అవుతుంది. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆయన బరిలో ఉంది ఇది ఎప్పుడు చేయాలని. ఆయన ఉద్దేశం ఏంటంటే ఎవ్వరూ చేయని రీతిగా మనం చేయాలి. మొత్తం చరిత్రనే, ప్రపంచంలో చరిత్రనే తిరగరాసి చిరస్థాయి అంటే నెక్స్ట్ 100-200 సంవత్సరాల వరకు జనాలు మర్చిపోకూడదు ట్రంప్ ఈజ్ ట్రంప్. ఎందుకని హైదరాబాద్లో ట్రంప్ టవర్స్ అని కూడా కట్టేస్తున్నాడు. సో ట్రంప్ టవర్స్ మామూలు బ్రాండ్ ఆ పేరు మీద వెళ్ళిపోతుంది. ట్రంప్ ఈజ్ బేసికలీ ఫ్రమ్ రియల్ ఎస్టేట్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎట్లా అయితే అక్కడ ఆయన కూడా రియల్ ఎస్టేట్ పర్సనే. అట్లానే మీకు బరాక్ ఒబామా, వారన్ బుఫెట్ వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ కింగ్స్. డబ్బు ఎవరైనా లక్షాధికారి, కోట్లాధికారి, మిలియనర్, బిలియనర్ అంటే ఆయనకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ రియల్ ఎస్టేట్తో కనెక్షన్ ఉంటుంది. అది సాఫ్ట్వేర్ కంపెనీ, అది ఫార్మా కంపెనీ, అది ఎఫ్ఎంసీజీ కంపెనీ, ప్రతి ఒక్కటి చూపు కూడా హైదరాబాద్ని గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు. ఒకప్పుడు వెస్ట్ జోన్లో బెంగళూరు హైవే, ముంబై హైవే అనుకునేవారు, మోకిలా శంకర్. ఇప్పుడు మిగతా అన్ని సర్కిల్ వైజ్ సాటిలైట్ టౌన్షిప్స్, ఫార్మా క్లస్టర్స్, ఫార్మా విలేజెస్ అనేది మొత్తం ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో 10-12 సాటిలైట్ మొత్తం స్టేట్ని కవర్ చేస్తూ. సో ఓఆర్ఆర్ RRR ఇస్ ఇన్ లైమ్ లైట్. ల్యాండ్ పూలింగ్ అయిపోయింది, స్టార్ట్ చేస్తాం 3-4 సంవత్సరాలు కంప్లీట్ చేయాలి. ఫేజ్ 1 నార్త్ సౌత్, ఫేజ్ 2 అట్లా ఉంది. సో నాకు తెలిసి ఇంకొక 7-8 సంవత్సరాలు అయితే మినిమం పడుతుంది అనుకుంటున్నాను కంప్లీట్. ఒక్కసారి RRR కంప్లీట్ అయిందంటే హైదరాబాద్ గోల్డే. రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టినా బంగారమే అనుకోవచ్చు మీరు. ఎందుకంటే అంత ఫెసిలిటీ పాసిబిలిటీ మన సిటీకి మాత్రం ఉంది, బెంగళూరుకి లేదు. ట్రాఫిక్ ప్రాబ్లం, చెన్నైకి సీ ప్రాబ్లం, ముంబైకి ఆల్రెడీ అయిపోయింది, అఫోర్డబిలిటీ లేదు. సో ఏదైనా ఉంది అంటే సెకండ్ క్యాపిటల్గా ఫస్ట్ ప్లేస్ ఉంది మోడీ గారి మైండ్లో నాకు తెలిసి హైదరాబాద్ కానీ సెకండ్ క్యాపిటల్ కానీ యూనియన్ టెరిటరీ కానీ డిక్లేర్ చేస్తే ఇక్కడ వరంగల్ దాకా కన్స్ట్రక్షన్ అయిపోతుంది గ్యారంటీ. అది ఎప్పుడు అవుతుంది, ఎందుకు అవుతుంది నాకు రీజన్స్ తెలియదు, కొన్ని కారణాల్లో అవుతుంది. బట్ ఎనీ టైమ్ ఇట్ ఈస్ ఇన్ లైమ్ లైట్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఓఆర్ఆర్ మొత్తం అవ్వడానికే ఏళ్ళు పట్టింది. అవును. RRR అవ్వడానికి ఇంకెప్పుడు అవుతుంది? పిల్లలు వస్తారా? $1 బిలియన్ క్వశ్చన్. మీరు సీఎం గారిని అడగాలి, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అడగాలి, కన్సర్న్ రెవెన్యూ మినిస్టర్. ఎందుకంటే ORR పట్టిందని ఒక కారణం ఉంది. అప్పుడు కొద్దిగా టెక్నాలజీ కానీ కొద్దిగా ఫండ్స్ కానీ పొజిషన్ అక్కడ వేరు, ఇక్కడ వేరు. సో డెఫినెట్గా అది 165 కిలోమీటర్ విస్తీర్ణం, ఇది 330-340 కిలోమీటర్ విస్తీర్ణం. సో డబల్ ది థింగ్. సో సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రఫీ తీసుకోవడానికి ట్రై చేయకూడదు. మీరు ట్రై చేస్తే స్వర్ణ ఉండదు, సింహం ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని డబుల్ క్వాంటిటీ కడతాం RRR అంటే ఎంటైర్ లోడు స్ట్రేట్ లోడ్ తగ్గిపోతుంది, అంటే ఫ్రీ అయిపోతుంది. అక్కడ 120-140 కిలోమీటర్ స్పీడ్ ఇప్పుడే ఆల్రెడీ 120 దాకా ఇచ్చారు, 100-120. అది వచ్చిందంటే ఎక్కువ. కాబట్టి తెలంగాణ బార్డర్ నుండి ఎవరైతే హైదరాబాద్కి రావాలో ఇప్పుడు 3.5-4 గంటలు పడుతుంది. కానీ ఈ RRR ఆపరేషన్లోకి వస్తే కనుక సగం టైం తగ్గిపోతుంది. ఓకే. సో దట్స్ ది. అందుకనే గ్రోత్ కారిడార్ ఇప్పుడు ఓఆర్ఆర్ లోపు ఎవరు కొనుక్కునే పరిస్థితి లేదండి. 1,50,000 2 లక్షలు కూడా చెప్తున్నారు మెయిన్ రోడ్లు. సో 2 లక్షలు పెట్టి కొనుక్కునే బయ్యర్స్ చాలా తక్కువ. 100 కూడా కొనుక్కుంటే మన ఎర్నింగ్స్ ఉండాలి కదా. 200 గజాలు ప్లాట్ కొనుక్కోవాలంటే 2 లక్షలు అంటే 4 కోట్లు. అంత 4 కోట్లు ఎంతమందికి ఉన్నది మీకు తెలుసు, నాకు తెలుసు. అంటే మీకు ఉండొచ్చు కానీ నాకు తెలియదు, అందుకని చెప్పి. సో ఇక నేనేమంటానంటే RRR మంచి ఇనిషియేషన్. ఆ ఉన్న కొన్ని ఆపరేటింగ్ ప్రాబ్లమ్స్ రేవంత్ రెడ్డి గారు రాగానే సాల్వ్ చేశారు.
కాకపోతే ఇంకా ఫిజికల్ ఇంప్లిమెంటేషన్ కొద్దిగా ఇప్పుడు ఆల్రెడీ ఎందుకంటే అది ప్రోటోకాల్ ఉంటుందండి. మనకు ఇష్టమైతే కట్టడం, ఇష్టం లేదు తిరగడం, అది కాదు కదా. ఇప్పుడు RRRకి మెయిన్ కావాల్సిన ఫండ్స్, ఇది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. సో ఫండ్స్ అక్కడ నుండి కూడా వస్తాయి, ఇక్కడ నుండి కూడా ఉంటాయి. సో ఫండ్స్ వచ్చిన తర్వాత క్యాబినెట్ ఆమోదించాలి, అసెంబ్లీలో ఎగుసభ దిగుసభ అవన్నీ ఆమోదించిన తర్వాత టెండర్స్ ఫ్లోట్ చేయాలి, టెండర్స్ ఫైనలైజ్ చేయాలి. ఫైనలైజ్ చేసినట్టు L1, L2, 3 టెక్నికల్ బిడ్, కమర్షియల్ బిడ్ అని ఉంటుంది. అది అయిపోయిన తర్వాత టెండర్స్ అలొకేట్ చేయాలి, ఆర్డర్స్ ఇవ్వాలి. ఆర్డర్స్ ఇచ్చాక వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వాలి. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ప్రోగ్రెస్ స్టార్ట్ చేయాలి. ప్రోగ్రెస్ చూస్తుంటూ క్వాలిటీ చూస్తుంటూ డబ్బులు. సో కంప్లీట్ ఇదంతా ఒక చైన్ సర్కిల్. మనం అనుకున్నట్టు 10 రూపాయలు చాక్లెట్ కొనుక్కోవడం కాదు, ఇట్స్ ఏ ప్రాసెస్. సో దీనికి అనేకమైన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సహకరిస్తారు. ల్యాండ్ పూలింగ్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, సార్ట్అవుట్ చేసుకుంటున్నారు. మేజర్ పోర్షన్ ఆఫ్ ద ల్యాండ్ పూలింగ్ అయిపోయింది. సో ల్యాండ్ పూలింగ్ అయితే ఈ ప్రాసెస్ చేసి ఫండ్స్ రావడం కొద్దిగా టైం పడుతుంది. ఒకసారి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే ఇట్ విల్ బి టేక్ ఆఫ్. ఓకే, ఎందుకు ఈ ఫ్లక్చుయేట్ అవుతుంది? ఓకే, ఇప్పుడు మహిళలు ఎవరైనా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే చేయొచ్చా వద్దా? కొంచెం ఆగమంటారా, కొనమంటారా? గోల్డ్ అనేది ఒకప్పుడు ఆర్నమెంట్ కింద చూసేవాళ్ళమ్మా, కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది అది. అవును, ఎందుకంటే షేర్ మార్కెట్ అనేది ఇటు అటు పరుగులు పడుతుంది. ఒకసారి పైకి వెళ్తుంది, ఒకసారి ఆకాశం, ఒకసారి నింగి నేల అంటారు, ఒకసారి నేలకు వస్తుంది, ఒకసారి అది. అంటే అందులో అవగాహన ఉన్నవాళ్ళు తప్ప మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు మేబీ వీ నాట్ సక్సీడ్. దేనికైనా నైపుణ్యత ఉండాలి కదా, మీకు ఆ స్కిల్ ఉండాలి. స్కిల్ కంటే తల్లి విల్ ఉండాలి. స్కిల్ మీద బెటర్ విల్లు. స్కిల్ ఉంటే పడిపోతాడు కానీ లెగలేడు, విల్లు ఉంటే పడిపోయినా లెగిస్తాడు. ఇక్కడ కూడా అదేవిధంగా గోల్డ్ ఎందుకు కొంటారంటే స్టాక్ మార్కెట్ కొద్దిగా వేవరీ ఉంది, హైలీ వాలటైల్. అదే మీరు రియల్ ఎస్టేట్ చూసుకుంటే అంత ముందు 10 సంవత్సరాలు అంది, లాస్ట్ 1 ఇయర్లో కొద్దిగా స్లో డౌన్ అయిన మాట వాస్తవం. మనం ఎన్నో వీడియోలు మాట్లాడుకున్నాం. స్టేబుల్గా ఉన్నది అది గోల్డ్. సో గోల్డ్ని మీకు తెలిసే ఉంటుంది, ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ కన్జంప్షన్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ గోల్డ్ ఇన్ ఎంటైర్ వరల్డ్. ఎస్పెషల్లీ నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియా ఇవన్నీ చూసుకుంటే సౌత్ ఇండియాలో ఆర్నమెంట్ ఒక 1/2 కేజీ బంగారం లేనిదే లేడీస్ ఎస్పెషల్లీ బయటికి వెళ్ళారు. ఇప్పుడు జెంట్స్ కూడా పెట్టుకుంటారు, అది వేరే సంగతి. మనం ఒక ఆయన చూసాను, 5 కేజీలు గోల్డ్ ఉంది, గోల్డ్ మ్యాన్ అంటే ఆయన పేరు మార్చారు, గోల్డ్ మ్యాన్ ఉంటుంది. సో ఆయన క్వశ్చన్ అడిగారు యాంకర్, ఏంటంటే మీరు ఇంత గోల్డ్ ఉంది భయం లేదంటే నేనే పెద్ద గొండాను అన్నాడు. సో వాట్ ఐ మీన్, గోల్డ్ ఎందుకు పెరుగుతుంది అంటే యూసేజ్ ఎక్కువ ఉంది. రెండోది ప్రైసింగ్ అనేది మనకి ఒక 6 నెలల ముందు చూస్తే 60,000, 65,000 ఉండేది. ఇప్పుడు 1,05,000 దాకా, 1,04,000, 5,000 దాకా వెళ్ళింది. మళ్ళీ అక్కడ నుండి ఒక 5-10,000 తగ్గింది. అంటే ఆల్మోస్ట్ 1 lakh కాబట్టి 95,000, 1 lakh స్టాండర్డ్ అయిపోయింది. సో అదేవిధంగా సిల్వర్ కూడా 1,20,000 దాకా వెళ్ళింది. సో దీనికి కారణాలు యుద్ధాలు కారణం ఉంటుంది. ఎప్పుడు రష్యన్ ఉంటుంది, బ్యాంక్ రెపో రేట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, వార్స్ ఉంటాయి, ఎకానమిక్ కండిషన్ ఆఫ్ US ఉంటుంది. ఇవన్నీ కూడా కారణాలే గోల్డ్ పెరగడానికైనా. గోల్డ్ జనరల్గా యుద్ధాలైన దేశాలకి ఏమవుతుందంటే వాళ్ళకి టూరిస్ట్ కంట్రీస్ ఉన్నాయి, మలేషియా, ఇండోనేషియా, దుబాయ్, ఇవన్నీ కూడా టూరిజం మీద బతుకుతాయి. సో ఇప్పుడు యుద్ధాలు, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ అయితే ట్రావెలింగ్ ఉండదు. యుక్రెయిన్, రష్యా, ఇరాన్, ఇజ్రాయెల్, ఇవన్నిటి కూడా ఫండ్స్ ఎక్కడ వస్తాయి? ఉన్న ఫండ్స్ తవ్వుకొని తినేస్తారు. పాకిస్తాన్ కనుక మన యుద్ధం ఆపుకుంటే ఒక 15 రోజులు కంటిన్యూ అయితే బ్యాంక్రప్ట్ అయిపోయేది కంట్రీ. అందుకని సరైన టైంలో సరెండర్ అయిపోయారు. సో అదే విధంగా చూసుకుంటే ఇవన్నీ కూడా ట్రంప్ నిర్ణయాలు కూడా ఒక వన్ ఆఫ్ ది మేజర్ రోల్. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ నిన్న శుభవార్త ఏం చెప్పంటే గోల్డ్ మీద సుంకం తగ్గిస్తాను లేకపోతే వెయ్యను అంటున్నాడు. అది నిజంగా చేస్తే గుడ్ న్యూసే, మరి దాని వెనకాల ఏం స్టోరీ ఉందో మనకు తెలియదు. నిజమే, ట్రంప్ గారు ఏదైనా ఒక మాట అంటున్నారంటే దాన్ని చాలా కిలోమీటర్ల దూరం ఆలోచించకపోతే మీరు ఇక్కడ తగ్గుతున్నారంటే ఇంకెక్కడ ఏం పెంచుతారా అనే భయం అవుతుంది. అది అన్నాడు, పెంచుతారా తగ్గిస్తున్నారా లేదా? ఎందుకంటే గోల్డ్ అనేది వన్ ఆఫ్ ది మేజర్, తెలుగు పసుపుతనం, పసిడి, పచ్చదనం అంటారు. ఇది లేకుండా ఇండియాలో బతకరు. మిగతా కొన్ని కంట్రీలు ఉన్నా మన కంట్రీలో దానికి ఉన్న ఆర్నమెంట్తో పాటు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తున్నారు స్టేబుల్గా. ఎందుకంటే 35,000, 40,000 గత 6 నెలలు 7 నెలల్లో పెరిగింది. హిస్టరీ నాకు తెలిసి అంత అయ్యింది. మీరు చూసుకుంటే 1993లో 1,00,000 1 గ్రామ్ కాయిన్ కొంటారు జనాలు 500 రూపాయలు కొన్నాం. ఇప్పుడు అదే 11,000 కొన్నాం 1 గ్రామ్. అంటే 500 ఎక్కడ, 11,000 ఎక్కడ. సో ఇట్ ఈస్ టచ్డ్ ది స్కై, నైట్ మేర్ లాగా ఉంది. సో అది ఇంకా పెద్దగా పెరగకపోయినా పెద్దగా తగ్గదు అనేది నాకు క్లారిటీ. 10,000 ఎప్పుడు వేరే, ఇప్పుడు 90-95కి బేస్ సెట్ అయిపోయింది, 90కి తగ్గలేదు చాలా రోజులు బట్టి. సో 90-95లో లెంగర్ అవుతుంది ఇటు అటు.
సో అది స్టాండర్డ్ అంటే 50% పెరిగినట్టే. లాస్ట్ ఇయర్ గోల్డ్ కొనుక్కుంటే 60,000 కొనుక్కుంటే 90,000 అంటే 50% హైప్. అది ఎప్పుడు ఎన్నడూ అంతకుముందు ఎప్పుడు అయినట్టు నాకు దాఖలాలు లేవు. ఓకే, సో అది స్టేబుల్ గా అయితే ఉండే అవకాశం ఉంది అంటారు కొంతవరకు. ఎందుకంటే బ్యాంక్ సెంట్రల్ రిజర్వ్స్ నిధులు ఇప్పుడు ఎప్పుడైనా యుద్ధాలు అయినా ఫండ్స్ కావాలంటే గోల్డ్ ఒకేసారి రిలీజ్ చేస్తారు టన్నుల్లో, 1000 టన్నులు, 2000 టన్నులు, 3000 టన్నులు. ప్రతి కంట్రీకి కూడా, ఫారిన్ కంట్రీ కానీ ఇండియా కానీ, మన పివి నరసింహారావు గారి టైంలో ఇండియా బ్యాంక్రప్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు ఈయన కూర్చొని దాన్ని సెట్ చేశారు. ఎప్పుడైతే నిధులు రిలీజ్ అయ్యో గోల్డ్ రేటు తగ్గుతుంది. ఓకే, ఎందుకంటే డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్ అంటే రేటు పెరుగుతుంది. సప్లై ఈజ్ మోర్, డిమాండ్ ఈజ్ లెస్ అంటే రేటు తగ్గుతుంది. ఇప్పుడు సిల్వర్ కి కూడా హాల్మార్క్ పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం, మీరేమంటారు? ఇప్పుడు ఎందుకంటే గోల్డ్ కాస్ట్లీ అయిపోయింది, సిల్వర్ కాస్ట్లీ ఎందుకైంది? అంతకుముందు ఆర్నమెంట్ చెంబులు, గ్లాసులు, పూజకి సామాగ్రి వాడుకునేవారు, వెండి ప్లేట్లు అవి. ఇప్పుడు అవేంది ఇండస్ట్రీ యూజ్లోకి వచ్చింది. దాన్ని పెరగడానికి కారణం ఇండస్ట్రీ, ఈవీ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడుతున్నారు బాగా. సో పీసీబీ అని ఉంటుంది, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. దానికి ఫ్రంట్ బ్యాక్ మౌంట్ చేస్తారు కాంపోనెంట్స్, ఐసీ కానీ, రెజిస్టర్ కానీ, కెపాసిటర్ కానీ. అది వాడడానికి సిల్వర్ వాడుతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది, దాన్ని బట్టి డిమాండ్ పెరుగుతుంది, దాన్ని బట్టి రేట్ పెరుగుతుంది. హాల్మార్క్ ఎందుకు పెట్టారంటే ఇప్పుడు మీరు గోల్డ్లో కూడా హాల్మార్క్ ఎప్పుడు బట్టో ఉంది. గోల్డ్లో ఏంటంటే 24 క్యారెట్ బిస్కెట్ బంగారం, 22 క్యారెట్ ఆర్నమెంట్ బంగారం, 18 క్యారెట్, 14 క్యారెట్, 11 క్యారెట్ కూడా ఉంది. అంటే మీకు చూసిన మళ్ళీ లాస్ట్ టైం ఒక టాపిక్ మాట్లాడు, 20,000కే తులం బంగారం అని పెట్టారు. ఇప్పుడు డూప్లికేట్ పట్టుకి ఒరిజినల్ పట్టుకి ఎంత తేడా ఉంటుందో తెలుసు. ఒరిజినల్ పట్టు మెరవదు, డూప్లికేట్ తల మెరుస్తుంది. ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్, నిండుకుండా తొలగదు. ఇవన్నీ డైలాగ్. ఎందుకంటే అలా ఉన్నదండి. ఇప్పుడు గోల్డ్కి ఏంటి ఇన్ని బిఐఎస్ హాల్మార్క్ లేకుంటే అమ్మితే కాదు, మీకు 100% రికవరీ ఎక్స్చేంజ్ చేసినట్టు రాదు. కేడిఎం అని కొన్ని రోజులు పెట్టారు, కేడిఎం అని. ఇప్పుడు హాల్మార్క్ సిల్వర్ కన్జంప్షన్ పెరిగింది కదా, పెరిగినప్పుడు మోసాలు జరగడం ఖచ్చితంగా. మన ఖజానా జ్యువెలర్స్ మొన్న డే టైంలోనే మొత్తం దొరికిపోయారు, అది వేరే సంగతి. చేయడానికి అటెంప్ట్ అయితే చేశారు. సో సిల్వర్ కూడా రేటు అది గోల్డ్ కంటే ఎప్పుడు 10-20% తక్కువ ఉండేది. ఇది 5,000 ఉంటే అది 4, ఇది కేజీ, అది 10 గ్రాములు. ఇది 5,000 ఉంటే ఇది 4,000 ఉండేది. అలాంటిది ఇప్పుడు 1,00,000 అంటే అది 1,20,000కి వెళ్ళింది. 20%, 18% డిఫరెన్స్ ఉంది. సో సిల్వర్కి ఏంటంటే హాల్మార్క్ ఎందుకు పెట్టారు? September 1st నుండి అది పెట్టారన్నమాట. September 1st నుండి హాల్మార్క్ లేకుంటే సిల్వర్ కొనకూడదు, కొంటే మీరు మోసపోతున్నట్టే. ఇప్పుడు గోల్డ్కి ఆల్రెడీ మెషిన్ వచ్చేసింది. గోల్డ్ ప్యూరిటీ ఎంత ఉంది, కాపర్ ఎంత ఉంది, సిల్వర్ ఎంత ఉంది, అల్యూమినియం ఎంత ఉంది కనిపెట్టేస్తున్నారు. సిల్వర్ కూడా స్టార్ట్ చేస్తారు. బిఐఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది హాల్మార్క్ సర్టిఫై చేస్తారు, స్టాంపింగ్ వేసి. ఆ మార్క్ అనేది కొనుక్కుంటే మీరు సేఫ్లో ఉంటారు. ఓకే.